అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా అన్ని పాఠశాలల్లో ప్లాంటేషన్ చేయ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి ఓ ముఖ్యమైన ప్రోగ్రాం గురించి తెలుసుకోబోతున్నాం. ఏక్ పేడ్ మాకే నామ్. ప్రతి ఒక్కరూ మొక్కని నాటాలి, వారి మదర్ పేరుతో దాన్ని సంరక్షించాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని మిషన్ లైఫ్లో భాగంగా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జూన్ 5వ తారీఖు 2024వ సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులచే ప్రారంభించటం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ట్రీ ప్లాంటేషన్ క్యాంపైన్, మొక్కల పెంపకాన్ని పెంపొందించాలనేటువంటి లక్ష్యంతో ఈ ప్రోగ్రాముని స్టార్ట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా గౌరవ ప్రధానమంత్రులచే ప్రారంభించటం జరిగించటం మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాం. దీని యొక్క లక్ష్యం ఏమిటనేటువంటిది మనం గమనించినట్లయితే, భారతావనిలో అటవీ విస్తీర్ణాన్ని పెంపుదల చేయటం దీని యొక్క ప్రధాన లక్ష్యము. తద్వారా సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయం అవగతమవుతుంది. అంతేకాకుండా భారతావని హరితావనిగా మారటంలో అందరి యొక్క కృషి అనేటువంటిది అవసరమైనటువంటి విషయం కూడా మనకు తెలియపరచటం జరుగుతోంది. అంతేకాకుండా ఇది ఒక సామూహిక ఉద్యమంలాగా చేపట్టబడాలి. మొక్కల పెంపకం అనేటువంటిది సామూహిక ఉద్యమంలాగా చేపట్టాలనేటువంటి విషయం తెలియపరుస్తోంది. అంతేకాకుండా ఈ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయటం కోసం ఓ ప్రతిజ్ఞను కూడా ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయం కూడా వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పాఠశాలలు సమాజానికి ప్రతీకలు. ఈ ప్లాంటేషన్ డ్రైవ్ అనేటువంటిది అన్ని పాఠశాలల్లో ప్రారంభం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఎకో క్లబ్ నిర్వహణలో భాగంగా మిషన్ లైఫ్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఉత్తర్వులు తెలియపరుస్తున్నాయి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రతి పాఠశాలలోనూ చేపట్టబడాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా పాఠశాల ఆవరణలో ఒక్కరు ఒక మొక్కను నాటాలి, వారి మదర్ పేరుతో. ఈ విస్తృతమైనటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ఇమేజెస్ కానివ్వండి, వీడియోస్ను కానివ్వండి, సంబంధిత అధికారులకు చేరవేయాల్సినటువంటి అవసరం ఉంది. జూలై 8 నుంచి జూలై 12, 2024 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి. నిర్వహించటంలో భాగంగా ఒక ప్రతిజ్ఞను కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రార్థనా సమయంలో విద్యార్థులందరి చేత ఓ ప్రతిజ్ఞను కూడా చేయించాలనేటువంటి విషయాన్ని కూడా తెలియచేస్తున్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేటువంటిది ఈ కార్యక్రమం యొక్క పేరు. ఈ ప్లెడ్జ్ అనేటువంటిది మనకు ఇంగ్లీష్ భాషలోనూ అలాగే హిందీ భాషలోనూ లభ్యమవుతుంది. ఈ ప్లెడ్జ్ని ప్రతి ఒక్క విద్యార్థి పలకాల్సినటువంటి అవసరం ఉంది. మొక్కల యొక్క ప్రాధాన్యతను, వాటి యొక్క సంరక్షణ గురించి అసెంబ్లీలో డిస్కస్ చేయాల్సినటువంటి బాధ్యత అనేటువంటిది ప్రధాన ఉపాధ్యాయులపై మరియు ఉపాధ్యాయులపై ఉందనే విషయం అవగతమవుతుంది. ప్లెడ్జ్కు వీడియోకు సంబంధించినటువంటి లింకు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా అందజేయటం జరుగుతుంది. ఈ పిక్చర్ మనకి
మొక్క ప్రాధాన్యతను, ఆ మొక్కని ఇద్దరు విద్యార్థులు నాటటాన్ని తెలియపరుస్తోంది. అంతేకాకుండా ఈ విషయాలను అన్నిటినీ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి చేరవేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.